హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది, వెంకటేశ్వర స్వామిని ఇంతగా అలంకరించాను. ఇంత పిండి దీపాలతో ఇంత వెలుగులో మనం చూస్తున్నాము అంటే మనకు రాబోయే పండుగ ఏంటండి, ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అనేది 2023లో రెండవసారి అయితే వస్తోందండి. సౌరమాన ప్రకారం, చంద్రమాన ప్రకారం, భారతీయ క్యాలెండర్ ప్రకారం, మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం 2 సార్లు అయితే వచ్చిందండి. జనవరి 1వ తేదీ 2023లో వచ్చినప్పటికీ మళ్ళీ డిసెంబర్ 23వ తేదీ, అది కూడా శనివారం, వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇలా రావడం చాలా విశేషం. అయితే ఉదయం రోజున మనము 12 గంటల లోపు మధ్యాహ్నం ఇలా పూజ చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో ఉత్తరధార దర్శనం అనేది చేసుకోవాలి. ఈ రోజు అందరూ కూడా, ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటారు కదండి. తిరిగి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి వెళ్ళి చూడడానికి వెళ్తారనమాట. అందుకే మనకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనం కూడా చూడడానికి వెళ్ళినట్లు ఉత్తరధార దర్శనం అనేది చేసుకుంటాం మనము ఇవాళ గుడిలో. అయితే ఈ రోజు అంతా కూడా మనం పండుగ ఎలా చేయాలి అంటే, ఈ రోజు తప్పకుండా మనం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి, ఆరోగ్యం సహకరించే వాళ్ళు. అలాగే పూజలో కూడా నేను పూజ చూపిస్తూ ఉంటాను. అలాగే ఈరోజు చేయవలసిన మనము పనులు కూడా చెప్తూ ఉంటానండి. ఇక్కడ నేను స్వామి దగ్గర శంకుచక్ర నామాల దీపాలు అనేవి పెట్టుకున్నానండి. చాలా అందంగా ఉన్నాయి కదా ఈ దీపాలు, నాకైతే చాలా ఇష్టం ఈ దీపాలు అనేవి. అలాగే శనివారం రోజున రావి ఆకు పైన దీపం పెడితే చాలా మంచిదండి. అది కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఇలా కలిసి రావడం అనేది చాలా విశేషమైనది. కాబట్టి వీలైతే మీరు ఇలా రావి ఆకులు అనేవి తెచ్చుకొని దానిపైన దీపం అనేది పెట్టుకోండి. రావి ఆకులు అనేవి శనివారం పూట కొయ్యకూడదండి. కాబట్టి గురువారం రోజున ముందుగానే కోసి ఫ్రిడ్జ్లో కానీ లేకుంటే మంచిగా ఒక వెట్ క్లాత్లు అనేది వేసి పెట్టుకోండి, చాలా మంచిదండి. ఆ తర్వాత మనం ఏ పూజకైనా వినాయకుడిని పూజించాలి కదా, దానికోసమే వినాయకుడిని కూడా పూజించుకోవాలి. ఈ రోజు అంతా కూడా ఉపవాసం అనేది ఉండాలండి. 23వ తేదీ ఉపవాసం అనేది ఉండాలి. అలాగే ఇలా ఉపవాసం ఉన్నప్పుడు తులసి తీర్థం, అంటే మనం మంచినీటిలో తులసి దళాలను అనేవి వేసి ఆ తులసి తీర్థం తప్ప ఇంకేమీ తీసుకోకూడదు. అలాగే ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజింపకూడదు. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మనము స్వామికి నైవేద్యం అనేది పెట్టుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది వీడాలి. ఇలా ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యదాయకం. అలాగే ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు కూడా ఉపవాసం ఒక దివ్యాస్త్రం. కాబట్టి ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసినదే పద్యం ఉపవాసం. లంకనం పరమౌషధం అని కూడా అంటారు. ఇది మనకు తెలిసిందే కదండి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, దైవానికి దగ్గర అవ్వాలనేదే ఉపవాసంలోని ఆశయం. అంతేకాని నేను ఉపవాసం ఉన్నాను అని అదేదో పెద్ద అయినట్టు దాన్ని ఇంకా ఆపేసి ఇంట్లో ఏం పనులు చేసుకోకుండా నీరసంగా పడుకొని ఉండటం, అలాంటివి కాదండి ఉపవాసం అంటే. అలాగే ఏకాదశి వ్రతం అనేది చేసుకోవాలండి. ఏకాదశులు అనేవి మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు అయితే వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు అనేవి వస్తాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పిండి దీపాలు 7 రకాల పిండి దీపాలు అనేవి పెట్టుకున్నానండి. నక్షత్ర దీపము, అలాగే గోవిందనామాల దీపాలు, ఇలా రకరకాలుగా పెట్టుకున్నాను. ఈ రోజు ప్రత్యేకించి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒత్తుల విషయానికి వస్తే పువ్వొత్తులు, కుంకుమ ఒత్తులు అలాంటివి వాడటం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి మనకి లభిస్తాయండి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు మనము ఇంత ప్రత్యేకత అంటే, ధనుర్మాస శుద్ధ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాము. మనకి డిసెంబర్ 2023లో 17వ తేదీ డిసెంబర్ రోజున ఆదివారం మనకి ఏర్పడుతుంది ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే మనకి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు, అంటే భోగి ముందు రోజు వరకు కూడా మనకి ఇది మార్గమధ్యం, అంటే ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర మనం అందరం కూడా తెల్లవారుజామున వెళ్ళి భగవద్ దర్శనం కోసం వేచి ఉంటాం. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని మనం ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము. ఈ ఒక్క ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నట్లయితే
3 కోట్ల ఏకాదశులతో సమానమండి. అలాగే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తాము. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం, అమృతం 2 కూడా పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం కూడా మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఇంట్లో చక్కగా ఇలా దీపారాధన చేసుకొని, పూజ చేసుకొని, నైవేద్యము ఏదైనా ఒక తీపి పదార్థం అంటే పాయసం అలాంటివి పెట్టి, అలాగే స్వామికి మీరు మీ దగ్గర ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు, కృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు, లేదు అంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క ఫొటోస్ పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అండి. విగ్రహాలు ఉంటే చక్కగా అభిషేకం చేసుకొని వాటికి కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలను కానీ తెలుపు రంగు బట్టలను కానీ మనం వేసుకుంటే చాలా మంచిదని. తెలుపు రంగు అంటే పూర్తి తెలుపు రంగు అనేది ముత్తైదువులు వేసుకోకూడదు కదా, చక్కగా ఏదైనా పువ్వులు ఉన్నట్లు అలా చూసుకొని తెలుపు రంగు బట్టల్ని వేసుకోవాలి. అలాగే గడపకి పసుపు కుంకుమలు, తోరణాలు, అలాగే ఇంటి ముందు నెల ముగ్గులు అంటాం కదా, నెలగంట ముగ్గులు అలాంటివి వేసుకొని అలంకరించుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణువు ఫోటోని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అనంత పద్మనాభ స్వామి కానీ ఏదైనా విష్ణుమూర్తి యొక్క పటానికి పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. ఈ రోజు చాలా మంది కలశం అనేది కూడా పెడతారండి. మీ కలశం అనేది ఆనవాయితీ ఉంటే పెట్టండి, లేకపోతే చక్కగా తామర పువ్వులతో కానీ, తులసి దళాలతో కానీ మనం పూజ చేసుకుంటే మంచిది. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి జాజి పువ్వులతో అల్లిన మాలని శ్రీ మహావిష్ణువుకి మనం సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున జాజి పువ్వుల మాలను వేసినట్లయితే కూడా చాలా మంచిది. అలాగే ఖచ్చితంగా ఆవు నెయ్యితో తయారు చేసిన బెల్లం వేసిన పాయసం అనేది పెట్టండి. అలాగే తీపి పదార్థాలని, అలాగే ఆకుపచ్చని పండ్లండి, అంటే ఏవైనా గ్రీన్ కలర్ ఉన్న ఫ్రూట్స్ని మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే కూడా చాలా మంచిది, శుభప్రదం అని కూడా మనకి పండితులు చెప్తున్నారు. ఈ పూజా విధానం అంతా కూడా మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేసుకోవాలండి. అలాగే ఈ రోజున పిండి ప్రమిదలలో దీపాలు పెట్టడం, ఎర్రటి ప్రమిదలలో దీపాలు పెట్టడం, అలాగే తామర ఒత్తులని కానీ, కుంకుమ ఒత్తులను కానీ మనం వేసుకొని చేస్తే కూడా చాలా మంచిది. ఈ రోజంతా కూడా గోవింద నామస్మరణ, విష్ణు పూజ, విష్ణు సహస్రనామాలు, అలాగే ఓం నమో నారాయణాయ అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజేతంగా పూర్తవుతాయండి. అలాగే ఇంకా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి ఆలయాలని దర్శించుకొని అక్కడ కూడా దీపారాధన ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇలా మనము పూజ చేసుకోవాలండి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలు కానీ, గోవింద నామాలు కానీ చెప్పుకుంటూ పసుపు కుంకుమ అక్షింతల స్వామికి మనం షోడశోపచార పూజ చేసుకోవాలండి. అలాగే స్వామికి ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అన్నం లేకుండా అంటే బియ్యం లేకుండా చెయ్యాలండి. ఇప్పుడు మేము పెట్టిన నైవేద్యం కూడా రవ్వతో చేసినది నైవేద్యము. కాబట్టి ఈరోజు అంతా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా పాటించవలసిన ఒక నియమం, బియ్యం తినకూడదు. అయితే ఇడ్లీ దోశ తినచ్చా అండి? తినకూడదండి. ఇడ్లీ దోశ కూడా బియ్యంతోనే చేస్తారు కదా, అసలు తినకూడదు. అయితే గోవింద నామాలు అనేవి పూజ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఎందుకు తినకూడదు అనేది ఒక కథ అనేది ఉందండి. ఈ కథ వింటే చాలా మంచిది. అందరూ కూడా చేతులు అక్షింతలు పెట్టుకొని ఈ కథ అనేది వింటే చాలా మంచిది. పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి పదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారు పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలోని దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వారాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక
మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతగా దెబ్బతీస్తాడని అంతరార్థం. అందుకే ఏకాదశి నాడు బియ్యంతో వండిన పదార్థాలు ఏవి తినకుండా, మీరు గమనించినట్లయితే ఏకాదశి నాడు దేవాలయాల్లో కూడా రవ్వతో చేసిన పొంగళ్ళు కానీ అలాంటివి మాత్రమే పెడతారు. బియ్యంతో చేసినవి ఏవి కూడా తీపి పదార్థాలు మామూలువి కూడా అంటే చిత్రాన్నం, పులిహోర అలాంటివి కూడా పెట్టరు మీరు గమనించినట్లయితే. అందుకే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం అనేది చేస్తారు. అంతేకాని ఏకాదశి రోజున అన్నదానం చెయ్యరండి. ద్వాదశి నాడు మాత్రమే అన్నదానం అనేది చెయ్యాలి. ఒక్క రోజు భోజనం చేయకుండా తర్వాత రోజు మనం భోజనం చేస్తే మన నాలుకకి ఎంత రుచి అనేది వస్తుంది కదండి. కాబట్టి గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తే కూడా ఈ రోజున చాలా మంచిది. అంటే భగవద్గీత బుక్స్ ఉంటాయి కదండి, అవి మనం దానం చేసినా కూడా చాలా మంచిదండి. మీకు ఈ పూజ విధానం అలాగే వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు కథ ఇవన్నీ చెప్పే లోపల నా పూజ కూడా అయిపోయిందండి. లైట్లు ఆఫ్ చేసి ఇంత వెలుగులో శ్రీ మహావిష్ణువుని ఇలా నేను చూస్తూ ఉంటే నా కనులు ఇంకా ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాంటివి అయితే వస్తాయండి. ఎందుకంటే ఇంత అలంకరణ చెయ్యాలి అంటే మనకి వెంకటేశ్వర స్వామి అన్నా కూడా శ్రీ మహావిష్ణువు అన్నా కూడా అలంకార ప్రియులు కాబట్టి ఆయనకి ఎంత అలంకారం చేసినా కూడా తక్కువే. ఈ రోజున తులసి దళాలతో ఖచ్చితంగా పూజ చేసుకోండి. అలాగే జాజిమాలని అంటే జాజులు అంటారు కదా, వాటిని మాలగా వేయండి. అలాగే తీపి పదార్థాన్ని రవ్వతో చేసిన పొంగల్ కానీ అలాంటివి పెట్టి స్వామికి నైవేద్యంగా పెట్టి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఉపవాసం ఉన్న వాళ్ళు గుడిలో కూడా ప్రసాదం తినకూడదండి. ఓన్లీ నేను చెప్పాను కదండి, తీర్థం అనేది తీసుకోవాలి. అది కూడా తులసి తీర్థం అయితేనే తీసుకోవాలి. టెంకాయ నీళ్ళు అలాంటివి కూడా తీసుకోకూడదు. ఇంత కటిక ఉపవాసం ఉండాలా అంటే మీరు ఉండగలిగితే ఉండండి, లేదు అంటే సాత్విక ఆహారమైనా తీసుకొని ఉపవాసం అనేది ఉండండి. స్వామికి ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని కాదు, మనసుతో చేసేది స్వామి ఏదైనా తీసుకుంటారు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.